నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను జొన్నలతో ఒక పాయసం చేసి చూపిస్తున్నాను. హెల్త్ కాన్షియస్ ఉండే వాళ్ళందరూ ఇట్లాంటి పాయసాలన్నీ చేసుకుంటే నూనె నెయ్యి ఏమి వాడకుండా పాలు వాడకుండా చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత తాగినా తృప్తిగా ఉండదన్నమాట, అంత బాగుంటుంది. ఇది జొన్నల విలువ అందరికీ తెలిసిందే. ఇప్పుడు చిరుధాన్యాలకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మొత్తం వదలకుండా చూడండి వీడియో, టిప్స్ మిస్ అవుతారు. ఈ జొన్నల్ని నేను 6 గంటలు నానబెట్టుకున్నాను. 6 గంటలు నానబెట్టుకున్న తర్వాత మీకు కుక్కర్లో పెట్టడం కుదరకపోతే నీళ్లు మార్చండి, అదే నీళ్లు ఉంచొద్దు. 6 గంటలు నానబెట్టుకున్న తర్వాత అరకప్పు జొన్నలు తీసుకున్నాను. ఇక్కడ అరకప్పుకి 1/4 కప్పు నుంచి 1 కప్పు వరకు వేసుకోవచ్చు అనమాట. 1కి 2 లాగా నేను 1/4 కప్పు నీళ్లు పోసుకున్నాను. అరకప్పుకి 1/2 కప్ 3/4 కప్ వాటర్. ఇది కుక్కర్లో పెట్టుకుని 5 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి. నేను ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ఉడికాక చూపిస్తాను. ఇక్కడ జొన్నలు ఉడికిపోయాయండి మెత్తగా. అరకప్పు వేస్తేనే చూసారా ఎంత వచ్చేసిందో. ఇప్పుడు నేను ఈ పక్కన పెట్టుకున్నాను. ఈ బాణట్లో నెయ్యి నూనె ఏమీ లేదు. నేను జీడిపప్పుని డ్రై రోస్ట్ చేస్తున్నాను. జీడిపప్పు నూనెలా నెయ్యిలో వేయించాలని రూల్ ఏం లేదు. డ్రై రోస్ట్ చేసుకున్నా కూడా వేగుతాయి. సో మనది గిల్ట్ ఫ్రీ రెసిపీ కాబట్టి ఎంత తిన్నా కూడా మనకి తృప్తిగా ఉండేటట్టు డ్రై రోస్ట్ చేస్తున్నాను. కలర్ మారింది, నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ముందర. బెల్లంకి అంతే నీళ్లు పోసి దీన్ని కరిగిస్తాను. ఇది కరిగాక చూపిస్తాను. బెల్లం కరిగిపోయింది. ఎంత మంచి బెల్లం అయినా సరే నలకలు ఉంటాయి కాబట్టి మనం ఫిల్టర్ చేసుకుందాం. ఇప్పుడు ఉడకపెట్టిన జొన్నలు వేసేసి ఉడికించుకుందాము. వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి, టిప్స్ అవి తెలుస్తాయి. ఇది బాగా మంచి వాసన వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి. ఇందులో నేను యాలక్కాయల గింజలు వేస్తున్నాను. తొక్కలు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు. గిల్ట్ ఫ్రీ రెసిపీసే చేసుకుంటున్నారు ఇంట్లో కాబట్టి ఆరోగ్యానికి మంచిదైన పాయసాలు పండగలకు కూడా చేసుకుంటే మనకు కూడా మంచిది. ఈ సంక్రాంతికి ఇది ట్రై చేయండి ఈసారి. ఇది బాగా ఉడకపెడతాము మంచి పాకం వాసన వచ్చేదాకా. 10 నిమిషాలు నేను హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నాను. బాగా కొత్త ఉడికింది. ఇప్పుడు నేను 2 స్పూన్ల శనగపిండికి కొద్దిగా నీళ్లు కలుపుకొని చిక్కదనం కోసం రెండు స్పూన్ల శనగపిండికి కొంచెం నీళ్లు కలిపి పోసుకేసుకున్నాను. దీంతో పాయసం చిక్కగా ఉంటుంది. ఉండలు లేకుండా కలుపుకోండి. ఈ చిక్కదనం లేకపోతే రుచి బాగుండదు. శనగపిండి కూడా ప్రోటీనే.
ఈ ఛానల్లో మనం ఏం చూపించినా అన్ని హెల్త్ డిషెసే చూపిస్తాము, ఆరోగ్యానికి ఏ మాత్రం తేడా రాకుండా. ఇది ఉడికింది. ఇందులో నేను ఒక గ్లాసు కొబ్బరి పాలు పోసేస్తున్నాను. కొబ్బరి పాలు పోసాక ఎక్కువ ఉడకబెట్టిన అవసరం లేదు, కొంచెం వేడెక్కితే సరిపోతుంది. ఒక్క నిమిషం ఆపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు కొబ్బరి నూనె ఎక్కువ ఉడికిస్తే కొబ్బరి నూనె వాసన వస్తుంది. పాలను ఉడికిస్తే కొబ్బరి పాలని ఒక్క నిమిషం చాలు. స్టవ్ ఆపేసాను. ఇందులో మనం గార్లిక్స్ చేసుకుందాము జీడిపప్పుతో. డ్రై రోస్ట్ చేసుకున్న జీడిపప్పు ఇది. నేను సర్వింగ్ డిష్లో తీసుకుంటున్నాను. ఇక్కడ ఎంతో రుచిగా ఉండే జొన్న పాయసం రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఇది ఈసారి ట్రై చేసి చూడండి. ఇది ఫస్ట్ టైం ఇంటర్నెట్లో వస్తున్నది. ఇది నా ఓన్ రెసిపీ. ఒక్క నిమిషం ఉండండి. ఎంతో టేస్టీ పాయసం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.